అనంతపురం జిల్లా రాప్తాడులో టీడీపీ మోకలు మరోసారి బరితెగించాయి. టీడీపీ మహిళా ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మహిళలపై వాళ్ళు రెచ్చిపోయారు. రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామంలో జరిగిన భూ వివాదంలో మహిళలపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. వారి బట్టలు చించి అమానుషంగా ప్రవర్తించారు. పరిటాల సునీత అనుచరులు ప్రభాకర్, అంజన్ ఈ దాష్టికాన్ని ఒడిగట్టారు. మహిళలపై రాళ్లతో దాడి చేయటమే కాక కొడవలు పట్టుకుని బెదిరింపులకు దిగారు. దీంతో బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుల బెదిరింపు దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, ఓ మహిళా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మహిళలకి జరుగుతున్న ఈ దాష్టికాన్ని ఏ రకంగా చూడాలి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలు, ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో ఇద్దరు మహిళలపై పాశవికంగా దాడి, అదేవిధంగా వేటగడువులతో నరికేస్తామంటూ టీడీపీ నేతలు ప్రభాకర్, అంజన్ కుమార్ బెదిరింపులు ఇప్పుడు తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్నాయి. అదేవిధంగా భూ వివాదంలో జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే నేపథ్యంలో ఇద్దరు మహిళలకు సంబంధించిన జాకెట్లు, అదేవిధంగా దుస్తులను చించే ప్రయత్నం చేయడం పూర్తి స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే బాధిత మహిళలు పోలీసులు కూడా రాప్తాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రభాకర్, అంజన్ కుమార్ ఒక్కసారిగా తమ పైన దాడి చేశారు. రాళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత వేడకొడవలతో బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం తమ జాకెట్లు చింపివేశారని పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైతే నిందితులుగా ఉన్నారో పరిటాల వర్గీయులను కఠినంగా శిక్షించాలని బాధిత మహిళలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి.